హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు రీసెంట్గా మనము సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 చూడడం జరిగింది. మరి ఇదే విధంగానే పరీక్షా విధానం ఉండబోతోంది మిగిలినటువంటి పరీక్షల్లో కూడా. అందుకనేసే నేను ఒక కొత్త వీడియోతో మీకు రావడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి నేను చేసేటటువంటి కొన్ని వీడియోలు సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ క్వశ్చన్స్ పైన చేయడం జరుగుతుంది. ఈరోజు నేను క్లాస్ 9కి సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి కొన్ని మోడల్ క్వశ్చన్స్ మనం కూడా డిస్కస్ చేద్దాం. మరి ఈ క్వశ్చన్స్ మనకు కోర్స్ మీకు టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. సో అన్ని పోటీ పరీక్షలకు కూడా యూజ్ అవుతుంది. అలాగే పిల్లలకు 9th క్లాస్ పిల్లలకు వారి యొక్క సెల్ఫ్ అసెస్మెంట్లు కూడా ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మరి దానికి సంబంధించి వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇందులో మొట్టమొదటి ప్రశ్న. ఇక్కడ మనకు అప్కమింగ్ సెల్ఫ్ అసెస్మెంట్ 2లో చాప్టర్స్ మేబీ 9th క్లాస్కి సంబంధించి చాప్టర్ 3, 4, 5, 6 ఉంటాయి. సో అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ పి ఎక్కడ నుంచి ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ 7. సి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ పి ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ 7. సో ఇక్కడ ఫస్ట్ మనం కోఆర్డినేట్ యాక్సెస్ని కూడా గీసుకుందాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. లెట్స్ సీ హియర్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్. ఏ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ పి ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ 7 యూనిట్స్. 7 యూనిట్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నప్పుడు ఇక్కడ నుంచి మనకు 7 యూనిట్స్, ఈ విధంగా 7 యూనిట్స్. ఇదేనా కావచ్చు, మేబీ ఇది కూడా కావచ్చు. యూనిట్స్ 7 యూనిట్స్, ఇక్కడైనా 7 ఉండొచ్చు, ఇక్కడ కోర్స్ ఇక్కడైతే -7 ఉంటుంది. సో 7 యూనిట్స్ అంటాం. అది డౌన్వర్డ్స్ అయితే నెగిటివ్ కాబట్టి మైనస్ తీసుకుంటాం. అండ్ ద ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైస్ ఆన్ ది నెగటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఆఫ్ కోర్స్ అట్లాగే గీసుకున్నాం మనము. మరి ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, ఇది పర్పెండిక్యులర్. ఈ పర్పెండిక్యులర్ ఎలా ఉంది? దీని యొక్క ఫూట్ అంటే ఇది, దిస్ వన్. ఇది ఇట్ లైస్ ఆన్ వేర్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ నుంచి మనం నెగటివ్ వాల్యూస్ తీసుకుంటాం కదా, నెగటివ్ ఎక్స్ యాక్సిస్ పైన ప్లేస్ అయి ఉంది. దెన్ ద పాయింట్ పి హ్యాజ్ అన్నాడు. ద పాయింట్ పి హ్యాజ్ సి వై కోఆర్డినేట్ either +7 or -7 only, or y coordinate +7 only, y coordinate -7 and x coordinate -7 అన్నాడు. ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ పైన, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కానీ అది స్పెసిఫిక్గా -1, -2, -3 అది ఇవ్వలేదు మనకు. అంటే ఎక్స్ వాల్యూ తెలియదు పికి, అందుకనేసి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏం తెలియజేస్తుంది? ఇది వై కోఆర్డినేట్ వాల్యూని తెలియజేస్తుంది. అయితే 7 యూనిట్స్ అన్నాడు. 7 యూనిట్స్ అప్వర్డా డౌన్వర్డా అనేది ఇవ్వలేదు. అందుకనేసి ఎయిదర్ దిస్ విల్ బి వై కోఆర్డినేట్ +7 ఆర్ -7. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సి ఆన్ ప్లాటింగ్ P of -3, 8, Q of 7, -5, R of -3, -8 and T of -7, 9 are plotted on the graph. గ్రాఫ్ పైన ప్లాట్ చేద్దాం. రఫ్గా ఇక్కడ కూడా మనం ప్లాట్ చేద్దాం. లెట్స్ సీ హియర్, P -3, 8 అన్నాడు. అంటే నెగటివ్ ఎక్స్ యాక్సిస్ పైన ఇక్కడ నుంచి పాజిటివ్, అంటే ఇక్కడ వస్తుంది సమ్వేర్ ఇది అనుకుందాం, -3, 8. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఉన్న పాయింట్ P అందాం చాలు. నెక్స్ట్ క్యూ ఏముంది? 7, -5 పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ నెగటివ్ వై యాక్సిస్, అంటే ఇక్కడ సమ్వేర్ ఇక్కడ అనుకుందాం. దిస్ ఈస్ క్యూ. అండ్ ఆర్ ఈజ్ -3, -8 రెండు నెగటివ్ అంటే ఇక్కడ ఎక్కడన్నా వస్తుంది. దిస్ ఈజ్ ఆర్. అండ్ టీ ఈజ్ -7, 9 ఎక్స్ యాక్సిస్ -7 అండ్ పాజిటివ్ అంటే ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఏడన్నా అనుకుందాం. దిస్ ఈజ్ టీ ఆర్ ప్లాటెడ్. దెన్ ద పాయింట్స్ ఇన్ ది థర్డ్ క్వాడ్రంట్లో ఏ పాయింట్స్ ఉంటాయి అంటున్నారు. థర్డ్ క్వాడ్రంట్లో ఒకటే ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ పాయింట్ ఆర్, ఓన్లీ ఆర్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3. ద మిర్రర్ ఆఫ్ ఏ పాయింట్ 3, 4 ఆన్ వై యాక్సిస్ ఈజ్ మిర్రర్ పాయింట్. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇక్కడ
ఎక్స్ వై యాక్సిస్ రెండు ఉన్నాయి. చూడండి ఫస్ట్ 3,4 ఇట్ లైస్ ఇన్ ఫస్ట్ కోఆర్డినేట్ సమ్వేర్ హియర్ 3,4 ఇక్కడ ఉంది అనుకుందాం. ఇక్కడ మిర్రర్ పాయింట్ కనుక్కోవాలి. దీనికి మిర్రర్ పాయింట్ ఎట్లా ఆన్ వై యాక్సిస్ ఇక్కడ మనం మిర్రర్ ప్లేస్ చేసాం అనుకుందాం. అంటే దీన్ని ప్లేస్ చేసుకుని ఇటువైపు మనకు దీనికి రిఫ్లెక్స్ అనమాట. అంటే దాని యొక్క మిర్రర్ పాయింట్ ఏమవుతుంది అంటే యాజ్ ఇట్ ఈస్గా 3,4 ఉంటుంది. బట్ ఏమవుతుంది ఈ ఇక్కడ ఉన్నప్పుడు సెకండ్ కోఆర్డినేట్లో ఏమవుతుంది ఇది నెగటివ్ ఎక్స్ వాల్యూ అవుతుంది. దట్ ఈస్ -3. సో -3,4 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి. సో ఈ విధంగా మిర్రర్. అదే ఒకవేళ ఎక్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అని అనుకోండి, ఇక్కడ మిర్రర్ అన్నాం అనుకోండి, ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ 3,4లో ఇదేమవుతుంది ఈ ప్లేస్ ఇది ఇక్కడ వై అనేది నెగిటివ్ అవుతుంది కాబట్టి 3,-4 అవుతుంది. వై యాక్సిస్ దృష్టి అయితే -3,4 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అయితే 3,-4. Now let's see next question, that is question number 4. The linear equation 4x minus 10y equals to 14 has ఒకే ఒక లీనియర్ ఈక్వేషన్ ఉంది. దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటున్నారు అనమాట. ఈ యూనిక్ సొల్యూషన్, 2 సొల్యూషన్స్, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్, నో సొల్యూషన్. చూడండి ఒకే ఒక లీనియర్ ఈక్వేషన్ ఉంటే దానికి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 5. The equation y is equals to 5 in 2 variables can be written as, then 2 variables లో ఏం రాస్తామన్నారు. చూడండి y is equals to 5 మామూలుగా స్టాండర్డ్ ఫార్మ్ ఏముంది ax ప్లస్ by ప్లస్ c is equals to 0. ఇక్కడ x లేదు కాబట్టి a 0 into x a as 0 ప్లస్ y ఉంది, y is what, y is equals to 5 అంటే y is equals to 5 అంటే y వాల్యూ 5 అన్నప్పుడు ఇక్కడ y కోఎఫిషియంట్ 1 అని అర్థం అనమాట. సో 1 into y ప్లస్ c అంటే ఇక్కడ యాక్చువల్లీ y is equals to 5 అంటే ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి, y minus 5 is equals to 0 ఇట్లా ఈక్వేషన్. ఇందులో మనకి x లేదు కాబట్టి 0 into x అని రాస్తే సరిపోతుంది, ఇలాగైనా చాలు. సో ఇక్కడ ఇదేమవుతుంది, ఇది -5 is equals to 0. దీనికన్నా ఇది బెస్ట్, ఇది ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఏది ఉంది ఆన్సరు 0 into x ఇట్లా లేదా అది ఈజ్ ఈక్వల్ టు 5 అంటే సో 0 into x plus y of course is equals to 5. So option D is right answer for this question. Now let's see next question, that is question number 6. If a linear equation has solution -3, 3, 0, 0, 3, -3, then it is in the is of the form అన్నాడు. దీంట్లో ఈ 4 ఈక్వేషన్స్ ను ఈ పాయింట్స్ ఏవి సాటిస్ఫై చేస్తాయో చూద్దాం. 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. y minus x of course 0, 0 ఇదైతే సూటబుల్, ఇది చెక్ చేద్దాం. y minus x ఇక్కడ y ఇది y వాల్యూ, ఇది x వాల్యూ. y minus x అంటే 3 minus of -3 is equals to ఏమవుతుంది, it is equals to 6 not equals to 0. సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ x plus y ఇది ఒకటి చెక్ చేద్దాం. x వచ్చేసి 3 -3, y వచ్చేసి +3 -3 + 0 కరెక్ట్. ఇది సాటిస్ఫైడ్, ఆఫ్ కోర్స్ ఇది సాటిస్ఫైడ్, ఇది కూడా సాటిస్ఫైడ్ అవుతుంది ఎందుకంటే 3 + -3 is also 0. రెండు అన్న 4 పాయింట్స్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. రిమైనింగ్ కావాలంటే చెక్ చేయండి, ఇవి ఆన్సర్స్ కావు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 7. ద నంబర్ ఆఫ్ డైమెన్షన్స్ దాట్ ఏ పాయింట్ హ్యాస్. పాయింట్ చూడండి, ఈ పాయింట్కు ఇట్ హ్యాస్ నో థిక్నెస్, నో లెంత్, అంటే వీటికి డైమెన్షన్స్ అనేటివి ఉండవు. సో నంబర్ ఆఫ్ డైమెన్షన్స్ అన్నారు, సో 0. Next question, that is question number 8. If x plus y is equals to 10, then x plus y plus z is equals to 10 plus z. చూడాలా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, x plus y is equals to 10. This becomes what? x plus y plus z is equals to 10 plus z. అంటే both sides మనము సేమ్ ని యాడ్ చేస్తున్నాం. ఈక్వల్స్ ఆర్ యాడెడ్ ఆన్ both sides. మరి ఈక్వల్స్ యాడ్ చేసినా కూడా ఓవరాల్గా హోల్ ఇస్ ఆల్సో అంటే వచ్చేటటువంటి న్యూ హోల్ కూడా ఈక్వల్ అవుతుంది అనమాట. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్, దెన్ ద రిజల్ట్ ఈస్ ఆల్సో సేమ్. దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ సెకండ్ axiom. Euclid's second axiom. Then the Euclid's axiom that illustrates this statement అంటే second axiom. Next question number 9. If two complementary angles are in the ratio 13:5, then the angles are, see
కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఎప్పుడు అంటాము? ఏవైనా 2 యాంగిల్స్ యొక్క సమ్ము 90 degrees అయితే 90 degrees. లెట్ ఆ 2 యాంగిల్స్ వచ్చేసి ఒకటి x అనుకోండి, ఇంకోటి y అనుకోండి. దెన్ x plus y is equals to how much? It should be 90 degrees. అంటే 13:5 రేషియోలో ఉంటే ఆ యాంగిల్స్ ఏవి అన్నారు అనమాట. చూడండి 13 టోటల్ పార్ట్స్ ఏమైతాయి? 13 + 5 is equals to 18 parts. 18 parts. సో 18 parts చేద్దాం. 90/18 is equals to 5 degrees. One part is equals to 5 degrees. 5 degrees. మరి 13 parts అన్నప్పుడు 13 parts is equals to 13 into 5. 13 5s are 65 degrees and 5 parts అన్నప్పుడు 5 into 5. That is 25 degrees. So 25 degrees, 60 degrees. So option C is right answer. Now let's see next question, that is question number 10. The diagonals of the rectangle ABCD intersect at O. A diagonal of a rectangle. Let this be a rectangle. This is ABCD. Diagonal ante AC is one diagonal, BD is one diagonal. Both are intersecting at O. If angle COD ఈ యాంగిల్ ఎంత ఉంది? 78 degrees. COD 78 degrees అయితే ఏం కనుక్కోమంటున్నారు? యాంగిల్ OAB ఈ యాంగిల్ కనుక్కోవాలంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ దీనికి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ ఇది కూడా 78 degrees ఉంటుంది. 78 degrees. నౌ కన్సిడర్ దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్లో ఈ 2 సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే డయాగ్నల్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ అవుతాయి కాబట్టి సో ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో ఈక్వల్ అన్నప్పుడు ఏమవుతుంది మనకు? ఇట్ ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. మరి ఐసోసెలస్ ట్రయాంగిల్ అయితే వీటికి ఆపోజిట్గా ఉన్నటువంటి యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో లెట్ దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్. సో ఎక్స్ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు ట్రయాంగిల్లో మనకు టోటల్ 3 యాంగిల్స్ x degrees plus 78 degrees. టోటల్ ఎంత అవుతుంది? 180 degrees అవుతుంది. సో x plus x 2x degrees. సో 78ని ట్రాన్స్పోజ్ చేస్తే 180 minus 78. Then 2x is equals to 102 degrees. Then 1 is 251. So therefore x is equals to 51 degrees. So option B is right answer for this question. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియో అయినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.